హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి. ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ కొత్త లోకాన్ని చూడాలని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన ఒక వీడియో కూడా తెగ వైరల్ అయింది. అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రోని వదిలారు. ఇందులో అమితాబ్ను చూపించిన పద్ధతి అలాగే డీఏజింగ్ టెక్నాలజీని వాడి యంగ్ అమితాబ్ను చూపించిన తీరుకు అంతా షాక్ అవుతున్నారు. ఈ మూవీ టెక్నికల్గా ఇండియన్ మూవీ ఇండస్ట్రీని మరో లెవెల్కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అలాంటి ఈ సినిమాకి విడుదల తేదీ పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి. ముందుగా వైజయంతి మూవీస్కు కలిసి వచ్చిన మే 9 తేదీని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎన్నికల హడావిడి ఉండటంతో అంతా తారుమారిపోయింది ఇప్పుడు. ఇక ఈ మూవీని జూన్ 27న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట చిత్రం టీం. అయితే ఈ మూవీ ఇండియన్ 2 పుష్ప 2 మధ్యలోకి వచ్చి దూరిందనే చెప్పొచ్చు. అటు 2 వారాలు ఇటు 2 వారాలు గ్యాప్ ఉన్నాయంతే. ఇండియన్ 2 జూన్ 13న రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆగస్టు 15న పుష్ప 2 రాబోతుంది. మధ్యలో జూన్ 27ని కల్కి బ్లాక్ చేసినట్లుగా సమాచారం. ఇదే నిజమైతే మాత్రం 3 సినిమాలు కలెక్షన్ల మీద ప్రభావం చూపెడుతుందనే చెప్పాలి. కల్కికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 2 వారాలు చాలవు. అప్పుడు పుష్ప 2కి థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి పెద్ద సినిమాలకు కనీసం 1 నెల అయినా గ్యాప్ ఉంటే బాగుంటుందనేది నెటిజన్ల అభిప్రాయం కూడా. మామూలుగా అయితే సినిమాలను శుక్రవారం విడుదల చేస్తుంటారు. కానీ ఈ మధ్య సెంటిమెంట్ పక్కన పెట్టి ట్రెండ్ మార్చారు. లాంగ్ వీకెండ్ కోసం గురువారం నాడే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా గురువారమే రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.